లెంత్ సరిపోవట్లేదు నాకు సాంగ్ ది. సేమ్ బాధ అన్నయ్య, కానీ బయట చెప్పలేను. అరే ఏంట్రా ఇది? సరిపోలా, ఇచ్చి ఇవ్వనట్టు ఏంటిది? ఎప్పుడు మీ మొగాళ్ళు పెళ్ళాల మీద పడి ఏడవడం తప్ప పెళ్ళం గురించి ఏమైనా గుర్తు పెట్టుకునేది ఉందా లేదా? ఏం గుర్తు పెట్టుకోలేదే అంటే అన్నారు కానీ మీ ఆయన అనండి, మా అందరు అనొద్దు. మండుతున్నట్టుంది. ఆగండి సార్, నేను మాట్లాడతాను సార్, మన కోసం నేను మాట్లాడతాను. ఏం గుర్తు పెట్టుకోవాలో చెప్పే చూస్తాం. ఇంతకీ నా పుట్టినరోజు ఎప్పుడో చెప్పండి. మా భర్తలు ఎప్పుడు కూడా భార్యల పుట్టినరోజు అసలు గుర్తు చేసుకోమే. ఎందుకు? ఎందుకంటే మీకు ఏజ్ అయిపోతుందని చెప్పే ఏది కూడా మాకు నచ్చదు. కరెక్ట్. ప్రతి మగాడు భార్య బర్త్డేని మర్చిపోతాడు. నచ్చదు అంతే. సార్, నాకు ముచ్చటగా 3 కూతుళ్ళు ఉన్నారండి, మీకు పిలుస్తాను. అమ్మా బంగారాలు. సార్, నా 3 కూతుళ్ళు చిన్నారి, పొన్నారి, కిట్టమ్మ. నన్ను ఎవరు కొట్టారమ్మా? నేనే. ఎందుకు? ఇలాంటి పేర్లు పెడితే కొట్రా ఏంటి? అలాంటి పేర్లు పెడితే కొట్టరు, ఇలా పెంచితేనే కొడతారు. ఏంటి బానే ఉన్నారు అనుకుంటున్నారా సార్? ఒక్క నిమిషం, వీళ్ళని ఇది ఎలా పెంచిందో చెప్తా. అమ్మ తల్లి, ఇందులో ఏముందో చదవే. అయ్యో, నేను ఇంగ్లీష్ మీడియం కదా నాన్న, ఈ తెలుగు ఎలా చదవగలను? ఈ ఒక్కసారికి నువ్వు చదవే. పొన్నారి చదువు. పొన్నారి ఇంగ్లీష్ లో ఫస్ట్ కదా నాన్న, హిందీలో కూడా ఫస్ట్ కదా నాన్న, నాకు తెలుగు రాదు కదా నాన్న, ఈసారికి నువ్వు చదవే. ఊరి దొంగన్న దొంగలారా. చదవమ్మా. నానా, నాది సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కదా నానా, నాకు ఈ తెలుగు అసలు ఇది అమ్మోరికత్తి నన్ను. సార్, ఇది మ్యాథ్స్ బుక్ సార్, మ్యాథ్స్ పట్టుకొని తెలుగు రాదు, హిందీ రాదు. ఇలా అయితే మీరు ఎలా బతుకుతారే? ఎవరికి వీళ్ళకు పెళ్లి చేసుడంటే నా వల్ల కాదే, నా వల్ల కాదు. చేస్తా. ఒక అబ్బాయి ఉన్నాడు, నన్ను చూడకు. చిన్న కథ కదిరిద్యా. వద్దు, ఆయన గొంతు కోయలేను. నీళ్ళకి ఎవడో ఒకటి తలకు మార్చిన దొరకబడతాను సార్. మీ దాకా అయితే రానివ్వు, ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. మన పుత్రులేరే దరిద్రులు పిల్లలు. సారీ నాన్న. వీళ్ళు చూడడానికి అమాయకులు లెక్కుంటారు కానీ వీళ్ళు పొట్టగోస్తే అక్షరం ముక్క ఊర్రా సార్. నేను ఒకసారి నిరూపిస్తా మీకోసం. రే పెద్దోడా, నీ దగ్గర 3 లడ్డూలు ఉన్నాయి, ఒకటి వీనికి ఇచ్చినావు, మిగిలిన నీ దగ్గర నిత్తే చెప్పు. నేను చెప్పాను, నేను ఇవ్వను. ఎందుకు ఎవరా? ఎందుకంటే నాకు లడ్డూలని ఇస్తాను కాబట్టి. నువ్వు ఇట్రా. ఇప్పుడు వీని గురించి. అరే, ఒక దగ్గర 3 కార్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి ఒక కార్ వెళ్ళిపోయింది. అక్కడ ఇంక ఎన్ని కార్లు ఉంటాయి? నాకు తెలియదు నాన్న. ఎందుకురా? ఆ వెళ్ళిపోయిన కారులోనే నేను ఉన్నాను. చిన్నోడా నాన్న, ఇప్పుడు నీ దగ్గర 3 అగ్గిపెట్టెలు ఉన్నాయి. అమ్మ రోజు గ్యాస్ అంటిస్తుంది కదా, అలాగే రోజు 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 వాడి ఒక అగ్గిపెట్ట పక్కకు పోయింది, మిగతా ఎన్ని ఉంటాయి? నేను చెప్పను. ఎందుకురా? ఆడికేముంచి లడ్డు ఇచ్చో, ఇడికేముంచి కార్ ఇచ్చో, నాకు తొక్కలు అగ్గి పెట్టిచ్చో, నేనేం చేయాలి? సార్, వీళ్ళు దిమాగ్ పెంచడానికి ఇట్లా జుట్టు వేస్తారు. మీకు కొట్టద్దు. వీళ్ళందరూ ఇట్లా తయారు కావడానికి నువ్వే కారణం. నీ సంగతి ఓరి నాయనో.
వీళ్ళేమో ఇట్లున్నారు, వీళ్ళకేమో పెళ్లి వయసు వచ్చింది, వీళ్ళకి పెళ్లి చేద్దాం అంటే వీళ్ళకి పిల్లలు ఎక్కడ దొరకాలి సార్ ఇప్పుడు? శ్రీకాంత్ అన్నయ్య వచ్చారు శ్రీకాంత్ అన్నయ్య ఏమైంది అన్నయ్య? నా ముగ్గురు కొడుకులు పెళ్లి చేద్దాం అంటే వాళ్ళకి పిల్ల దొరకలేదురా. అంత ఎందుకు బాధపడతావు అన్నయ్య? మీ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వెంకీ అన్నయ్య ఉన్నాడు కదా, వెంకీ అన్నయ్యకు 3 కూతుళ్ళు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకో, సంబంధం కలుపుకో. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక దండం పెడతారా? 1000 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమన్నాడు, కొన్ని అబద్ధాలు ఆడి మీ ముగ్గురు పెళ్లి చేస్తా, కొంచెం ప్రశాంతంగా ఉండుర్రా. సరే సరే దా, వాళ్ళ పెళ్ళిళ్ళు వస్తారు. అమ్మ పాపలు ఎవరికి? మీకు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చిన్న కథ కదిరిద్యా. ఇదిగో 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడతాను, మీరు దానికి సరే అనండి. సరేనా? సరే నాన్నగారు. ఇదే అనుకుంటా వాడిల్లు. అరే శ్రీకాంత్, రే వెంకీ, నీ రోజులైనా మనం చూసి. అదేంట్రా చందుగాడు మీకు 3 కొడుకులు అని చెప్పాడు, ఒక కూతురు అని చెప్పలేదు. ఇది నా భార్యరా. ఓకే ఓకే ఓకే. మరి చందుగాడు నీకు 3 కూతుర్లు అని చెప్పిండు, మరి నా అదు పంచి నేను వేసిన. సరే ఇంతకీ మీ పెద్దబ్బాయి ఏం చేస్తుంటారా? డాక్టర్. డాక్టరా? డాక్టర్. డాక్టర్ అంటే ఏమండి, మరి మీ పెద్ద కూతురు ఏం చేస్తుంది? మా పెద్ద కూతురు కూడా డాక్టరే. అమ్మ బాబాయ్. బాబు వెళ్ళి బాబు. వెళ్ళి మాట్లాడండి. హాయ్ హాయ్. సెటస్కోప్ టాబ్లెట్. డబ్బులోకి నాన్న. ఇంజెక్షన్ ఎవర్రా? మీ రెండో కొడుకు ఏం చేస్తాడు? పోలీస్. పోలీసా? ఎఫ్ఐఆర్. ఏమండి మరి మీ రెండో కూతురు? అది కూడా పోలీసే. లాఠీ చార్జ్, లాఠీ చార్జ్. మీ మూడో అబ్బాయి ఏం చేస్తుంటాడు? లాయర్. ఎస్ యువర్ ఆనర్. లాయర్ అంటండి. మరి మీ మూడో కూతురు? అది లాయరే. ఆర్డర్ ఆర్డర్. అదేంది, అది జడ్జి అంటది కదా. అది జడ్జి అంటది, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ జడ్జిగా ట్రై చేస్తుంది. అట్లుంటది మనతోని. జడ్జి కోసమా? 3 ఉన్నారు కదా, ఎవరు ఖాళీ అవుతారు? నరుకుతారు. మొత్తానికైతే అమ్మాయిలు మీరు ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు రూపం నీవని, కనిపించని భావన ప్రేమని, ప్రియతమా తెలుసు. రే నచ్చారు కదా ఒకరికొకరు? రండి మరి. ఓకే రా. రే ఇదిగో అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చారు, అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చారు, సేమ్ ప్రొఫెషన్ కాబట్టి మంచి ముహూర్తం చూసుకొని మళ్ళీ వస్తారు రా. ఆగ్రా. ఆగ్రా కాదు, ఇది హైదరాబాదు. అరే ఆగ్రా అనలేదురా, ఆగురా, నైట్ అయింది కదా అని చెప్తానా. అయితే తినిపోయారా? అరే మా ఆవిడ ఆచి చికెన్ మసాలా వాడి వంట అద్భుతంగా చెప్తుందిరా. అవునా? ఆ. ఇది వాడితే బాగా టేస్ట్ ఉంటదా? సూపర్ ఉంటది. వస్తాయి. నువ్వు ఇన్ని రోజులు ఇది వాడలేదు కాబట్టి మనకు టేస్ట్ లేదు. ఇక్కడ నుంచి నువ్వు కూడా ఆచి చికెన్ మసాలా వాడే మన ఇంట్లో కూరలు చేయి. సరేనా? సరే అండి. తిందాము. రండి. సరిగ్గా సమయానికి వచ్చి పిల్లిలాక నా వెనకాల వచ్చేసి దొంగలు, దొంగ 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 దొంగ. ఏమైందండి? మీ ఇంట్లో దొంగలు పడ్డారా? దొంగలా? ఎక్కడ, ఎక్కడ, ఎక్కడ? సడన్ గా వాళ్ళని చూసరికి నాకు గుండెలో పట్టేసినట్టుందిరా. అర్జెంట్ డాక్టర్ ఫోన్ చేయనా? రే, డాక్టర్ ఫోన్ అంటే రా, మీ అబ్బాయి డాక్టర్ కదా. సారీ మర్చిపోయాను మామయ్య, నేను డాక్టర్ కదా. తీసుకోమని. రే ఆవురా, నువ్వు ఉట్టే డాక్టర్ నా అబద్ధం చెప్పిన. ఇప్పుడు అదేదో చేసి వాడిని చంపేసినావు అనుకో, వాడి అమ్మాయిని నీకు ఇస్తాడు. అదేదో వాడిని చంపి జైలుకు పోయినావు అనుకో, నీ పరిస్థితి ఆగమవుతుంది. కొంచెం జాగ్రత్త పడి, నేను మేనేజ్ చేస్తా. సరేనా? అరే అరే, మీ అమ్మాయి డాక్టర్ కదా, ఆమె చేయమని చెప్పు. నేను చేస్తాను నాన్న వైద్యం. నిన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నా, నన్ను చంపకే చంపకే. నా పసుపు కుంకలు దూరం చేయకు. ఏదో చెప్పి మేనేజ్. ఏవండి
నేను డాక్టర్ కదా, ఇంట్లో వాళ్ళకి వైద్యం చేయడం అంత మంచిది కాదండి. ఈ ఒక్కసారికి మీరు చేయండి ప్లీజ్. సరే ఓకే చేస్తా. ఇక్కడే ఉంటది గుండె. ఏయ్! ఏయ్! ఏం చెప్తున్నావురా? సిపిఆర్పి. సిఆర్పిఎఫ్ కాదురా, అది పోలీస్ డిపార్ట్మెంట్ పేరు. దీన్ని సిపిఆర్ అంటారు. సిబిఆర్ అల్లుడు ఏడుతున్నా అల్లుడు. అక్కడ. ఏమవుతులే అమ్మా. ఒరే నా గుండె నొప్పి తగ్గింది కానీ ఇలా రండి. ఇదిగో దొంగోడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. బాబు పోలీస్, వెళ్ళి వాడిని పట్టుకో. నేను పట్టుకుంటా వాడిని. బాబు ఉండు, వాళ్ళ దగ్గర కట్లు కటారాలు ఉంటే పొడిస్తే చచ్చూరుకుంటావు. ఏమండి మీరు వెళ్ళండి, నా కొడుకుని పంపించండి. నేనెందుకు పోతా? అమ్మాయి మీరు పోలీసు కదా, వెళ్ళండి. నానా నేను వెళ్తా, వాళ్ళని అరెస్ట్ చేసి గట్టిగా హత్తుకుంటా. అప్పుడు ఆడు అసలే ఇడిచిపెట్టాడు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూసుకో. అయినా ఆడపిల్ల పోవడం ఏంట్రా? అంటే లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. అవసరం లేదు, నేనే పిలుస్తా. రే దొంగలారా, బయటకు వస్తారా రారా, లేకపోతే చంపేస్తా. రండి బయటికి. ఏ ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళు. రే దగ్గర రావద్దు బాబు, వాళ్ళు అరెస్ట్ చేయి. రే యువర్ అండర్ అరెస్ట్. మిమ్మల్ని లాకప్ లో వేసి లాఠీ తీసి ఆయిల్ రాసి ఎర్రగొడతా. రే అరెస్ట్ చేయమంటే డైలాగులు చెప్తావేంటి? వెళ్ళి అరెస్ట్ చేయి, కుమ్మి పడే. చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు మామయ్య. ఎవడురా నువ్వు? అవును మామయ్య, మన చెప్పింది నిజమే. చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు. వీళ్ళకి ఐపీఎస్ సెక్షన్ ప్రకారం TS 07 JX 771 శిక్ష పడాలి. నాకు అర్థం కాలేదు సార్. అవును నాన్న, ఆయన చెప్పింది నిజమే. TS 07 KH 6789 సచ్చ పడతాను నాన్న. అది నా బండి నెంబర్ ఏమా? తెలిసిపోయిందా? మన ముందు రాబండి నంబరు. ఓడి అమ్మ, నా కూతురికి నల్లుడికి ఎన్ని సెక్షన్లు తెలుసాయా? అవి సెక్షన్లు కావురా, జడ్జిల కార్ల నంబర్లు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. ఒరే చందు, ఒరే సురేష్, ఇంత మోసం చేస్తారా? వెళ్ళండ్రా. యారా శ్రీకాంత్, నీ కొడుకు పోలీసా, ఈడు డాక్టర్ ఆయరా? అబద్ధాడు. మరి మీ వాళ్ళు మాత్రం ఫేక్ కదా? ఏంట్రా ఫేకు? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. ఆపండి అమ్మాయిలు, వాడు నా మీద చేయేశాడు. మనకి సంబంధం వద్దు, పెళ్లి క్యాన్సిల్, పోదాం. నా కొడుకల్లారా, వీడు నా మీద చేసిండు. మీ నాన్న లెక్క నేను చెప్తానా, వాళ్ళని వదిలేయండి. మేము వదిలేయం, మాకు వీలే కావాలి. వాళ్ళు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకున్నారు. యాడ దొరికింది సంతరా ఇదే? వెళ్తున్నాం. బాయ్. అరే వెంకీ, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం ఇంకా? మన జడ్జిల్ని బంధువులు అందరిని పిలిచి ఆర్చి చికెన్ మసాలా వేసి మంచి వందు భోజనం పెడదాం. చిచి విందు భోజనం దా. మందు భోజనం. ఎప్పుడు చూసినా ఏదో కోల్పోయింది అలా ఉంటావు, ఎందుకే? ఏం లేదు శ్రీకాంత్. ఒసే నీ అమ్మ కడుపు మాడా, నేనే నీ మొగుడు మహేష్ ని. అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండు మహేష్, నువ్వు నా మొగుడు వరి. మీకు పేనస్ కిట్లో గుర్తుంది కదా సార్, ఆ బెగ్గర్ శ్రీకాంత్ గారిని పెళ్లి చేసుకుంది. వాడి జ్ఞాపకాలతో బతుకుతుంది. దీని మూడుని చేంజ్ చేయాలంటే నాకు ఒక మంచి ప్లాన్ ఉంది సార్. శ్రేయ, మనం ఇప్పటి వరకు హనీమూన్ చేసుకోలే కదా, ఊటీ వెళ్దామా? నేను రాను. కొన్ని గోవా వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు శ్రీకాంత్. నీకేం చేస్తే ఇంట్రెస్ట్? ఏమన్నావు ఇప్పుడు? ఏమన్నావు? ఇంట్రెస్ట్ లేదు. పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ నేనే నీ మొగుడు మహేష్ నే. నీకేం చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది? నువ్వేం చేస్తే నాకు ఇంట్రెస్ట్ రాదు శ్రీకాంత్. నా మనసంతా ఉన్నది నా శ్రీకాంత్. మహేష్ నే. ఆ కన్యాదాన సినిమాలో శ్రీకాంత్ గారు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ కన్యాదాన స్కిట్ లో ఈ మహేష్ గాడు ఆ బిగ్గర్ శ్రీకాంత్ ఇచ్చి పెళ్లి చేస్తాడు, ప్రేమ గొప్పతాన్ని నిరూపిస్తాడు. హలో శ్రీకాంత్. హలో, ఏంది? తొందరరా ఇంటికి. టచ్ లో ఉన్నావా? మళ్ళీ ఎందుకు పిలిపించినావు? అంటే
అర్థమైంది. అంటే మీరిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో అది నాకు చూపించి నన్ను ఇంకా బాధ పెట్టడానిక. భగవంతుడా, ఈ కష్టం భగవానికి కూడా రావద్దయ్యా. అది కాదు భయ్యా, జర నేను చెప్పేది విను. శ్రేయా, ఎవరు వచ్చారు చూడు, కళ్ళెత్తు, ఎవరు వచ్చారు చూడు. ఎందుకు పిలుస్తున్నావు మహేష్? నా కాల్ నొప్పిగా ఉంది, కీళ్ళు నొప్పిగా ఉంది, కడుపు నొప్పిగా ఉంది, నా మనసంతా నొప్పిగా ఉంది. ఎందుకు పిలిచిన చూస్తే హ్యాపీగా ఫీల్ అయితే ఒక్కసారి తలెత్తి చూడమ్మా. అసలు నన్ను ఎందుకు పిలిపించారో ఇంకా చెప్పలేదు నువ్వు. మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇష్టం లేదు. ఎందుకు శ్రీకాంత్? నన్ను కాదని ఈ లఫుడ్ గాని పెళ్లి చేసుకున్నప్పుడే నీ మీద రెస్పెక్ట్ పోయింది నాకు. నేను లఫూట్ అయి ఉండొచ్చు, మన ఇద్దరిని కలపాలనుకున్న ఒక మంచి మనసున్నా. అయినా సరే నాకు నమ్మకం లేదు. తీసుకో భయ్యా. ఏంటిది భయ్యా? నా డైవర్స్ పేపర్స్. మీరిద్దరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటారా సార్? మీకు గుర్తుంది కదా సార్, మా ఫ్రెండ్స్ ఒకరిని ప్రేమించి ఒకరు పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే నేను వెళ్తా, వాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళందరినీ కలుపుతాను. అప్పుడే మిమ్మల్ని హనీమూన్‌కి పంపిస్తాను. సరే, మీరు మాకు ఇంత సాయం చేసిరు కదా, మేము కూడా మీకు సాయం చేస్తాం. ఏవండి, మీరు చాలా మంచోళ్ళు కదా, Yes. మరి అంతగానో కట్నం తీసుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్తాను. మనం పెళ్లికి ముందు కట్నం వద్దన్నాం అనుకోండి, ఈ సమాజం మనల్ని తప్పు పడుతుంది, మా మగాలని. వీడికి ఏదో లోపం ఉంది, అందుకే వీడు కట్నం తీసుకోలేదని అంటారు. ఇంకేంటి సంగతులు? రేయ్, నువ్వు లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? లాస్ట్ టైం నేను శ్రేయ వల్ల నువ్వు పండు హ్యాపీ లేరని. ఎవరన్నారు? పండు నేను పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నావురా. టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. నేను టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను ఎలా చెప్తున్నావురా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసురా. ఎలా తెలుసు? ఇలా చూడరా. వాడేంట్రా నీ పిల్లం సంకరేకాడు? అయ్యో తప్పురా, అది నా పిల్లం కాదురా, వాడి పిల్లం. వాడి పిల్లమేంట్రా? ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి నేనే కన్యాదానం చేశాను. నీ పెండ్లాన్ని వాడికి ఇచ్చానని చెప్పి ఇలా చెప్తావా? చిచ్చే, ఏవండి వాటర్ ఆడికి ఇచ్చేసేయ్. మళ్ళీ ఏం కనకారం చేద్దామని వచ్చావు? నేను శ్రేయ వల్ల నువ్వు వెంకీ గొడవ పడుతున్నారు కదా, హ్యాపీగా లేరని. ఎవరు చెప్పారు హ్యాపీగా లేమని? నేను వెంకీ చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు గనిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. ఎవరు చెప్పారు? ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసమ్మా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఎలా తెలుసు? ఇగో చూడు వాళ్ళని. అది నీ పెళ్ళం కదా. తప్పమ్మా, పరాయి ఆడపిల్ల నా పిల్లం అనొద్దు. వాడి పెళ్ళం. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? నువ్వు కదా పెళ్లి చేసుకున్నావు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి మరి కన్యాదానం చేశాను. సిగ్గులేదురా నీ పెళ్ళాన్ని దానికిచ్చి పెళ్లి చేయడానికి? ఇటీ డింగి చెక. ఏమైంది భయ్యా, ఒప్పుకున్నారా? మళ్ళీ కలుస్తా అని చెప్పారు. మరి ఇంకో ఫ్రెండ్ లేడా? ఇప్పుడు మన శంకర్ దగ్గరికి వెళ్దాం. శంకర్, మళ్ళీ ఏం పెంట చేద్దామని వచ్చావురా? నువ్వు కళ్ళుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. ఎవరు చెప్పండి నీకు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసురా. ఎలారా? ఇగో ఇలా. నీ పిల్లమేంటి ఆడుతూ ఆడుకుంటుంది? తప్పురా, అది నా పిల్ల కాదురా, వాడి పిల్ల. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే నేనే దగ్గరుండి కన్యాదానం చేశాను. నీ సిగ్గులేదురా నీ పిల్లని వేరే వాడికి ఇచ్చి కన్యాదానం చేయడానికి? ఏమేటిల్లు పిచ్చిన కొడుకులు ఎక్కువైపోయారు, బయట పంపించాయి. ఏంటన్నా మళ్ళీ మా ఇంటికి వస్తావు? నీ ముఖం చూస్తేనే నాకు చిరాకేస్తుంది. అదేంటి అందరు దీని ముఖం చూసి చెప్పే డైలాగ్ నాకు ముఖం చెప్తుంది. ఏంటి? ఏం లేదు చెల్లమ్మా, అంటే లాస్ట్ టైం శ్రేయ నా వల్ల మీరు గొడవపడి నువ్వు శంకర్ హ్యాపీగా లేరు కదా. ఎవరు చెప్పారు? నేను శంకుతో చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో అది నీ భార్య కదన్నా, ఆ బిచ్చగాడితో అట్లాడుతుంది ఏంటి? మాది నా భార్య కాదమ్మా, వాడి భార్య. అదేంటి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేస్తే హ్యాపీగా ఉంటారు కదా, అందుకే దగ్గరుండి పెళ్లి చేశాను. అన్నదానం చేసి గొప్పగా చెప్పుకోవచ్చు, రక్తదానం చేసి కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. నువ్వేందన్నా భార్యదానం చేసి అట్లా గలీజ్గా చెప్పుకుంటున్నావు? నీది ఒక బతికేనా? బతుకు.
ఏమైంది భయ్య ఒప్పుకున్నారా? ఇలా బిజీ ఉన్నారట, రేపు రమ్మన్నారు. మరి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా. కళ్ళు గని ఇప్పుడు ఎవడు కొంప ముంచడానికి వచ్చావు? అంటే లాస్ట్ టైం నా వల్ల శ్రేయ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. ఎవడు చెప్పాడు? ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీ ఉంటారో మీకు తెలుసారా? తెలియదు. చూడరా, ఒరే ఆ బిచ్చగడేట్రా నీ పిల్ల మీద పడుకున్నాడు. అది నా పిల్లం కాదురా, వాడి పిల్లం. చీ సిగ్గులేదురా నీ పిల్లని ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేయడానికి. కాదు భయ్య, నాకు తెలిసి వాళ్ళు కపుల్స్ దగ్గర ఉండేసరికి అట్లా చేస్తారు కావచ్చు. అవును. ఇండివిజువల్ గా పిలిపిస్తావా మరి? నా దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉంది. ఇప్పుడు గని గడికి కాల్ చేస్తా. హలో గని, మహేష్ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. వాట్? ఎక్కడరా? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర, తొందరరా. వస్తున్నా. పండుకి కాల్ చేస్తా. హలో పండు, ఇక్కడ వెంకిని ఎవరు కొడుతున్నారు? పండు ఎక్కడ మహేష్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర. పండు వెంకి కోసం వెతుకుతుంది, కానీ కళ్ళు కోసం వెతుకుతాడు. ఒకరికొకరు ఎదురవుతారు, వాళ్ళ మధ్యలో పాత ప్రేమ చిగురిస్తుంది. ఎలా ఉన్నావు పండు? నేను బాగున్నా గానీ నువ్వెలా ఉన్నావు? నువ్వు లేకపోతే నేను ఎలా హ్యాపీగా ఉండగలను పండు? నీ ప్రేమ నాకు కావాలి గానీ. నాకు కూడా కావాలి పండు. ఐ మిస్ యూ గానీ. ఐ మిస్ యూ పండు. ఐ మిస్ యూ గానీ. మిస్ యూ పండు. అలా కలిసిపోతారు. వావ్ వావ్ వావ్, సూపర్ భయ్య ప్లాన్. వెంటనే ఫోన్ చేసి పిలువు. హలో గని, ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందిరా. వాట్? ఎక్కడరా? కేబీఆర్ పార్క్ దగ్గర, తొందరరా. వస్తున్నాను. వచ్చాడా? వచ్చిండు భయ్య, వచ్చిండు. ఇప్పుడు పండుగ కాల్ చేసి వచ్చాడు. హలో పండు, ఇక్కడ వెంకిని ఎవరు కొడుతున్నారమ్మా? నేను ఆడికి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, స్కిట్లు బాగా చేయరా. తల్లి అది కాదమ్మా, ఇక్కడ రక్తం వచ్చేట్టు కొడుతున్నారు, తొందరరా కేబీఆర్ పార్క్ దగ్గర. వస్తున్నా. ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు, ప్రేమ చిగురిస్తుంది. ఎలా ఉన్నావు పండు? నేను బాగున్నాను గానీ నువ్వెలా ఉన్నావు? నేను కళ్ళుతో చాలా హ్యాపీగా ఉన్నాను. బాగుంటావురా, ఇందు బాగో నన్ను మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా. మరి నువ్వేం చేసావే? నాతో తిరిగి నన్ను ప్రేమించి ఆ వెంకి గాని పెళ్లి చేసుకుంటావు. నీ కోతి ముఖంగా ఎవడలా వచ్చేస్తాడు? మధ్యలో రావడానికి అదేంది భయ్య అట్లా అయింది? అంటే ఇది బెడ్సి కొట్టినట్టుంది భయ్య. ఇప్పుడు చేసే ప్లాన్ చూడు. హలో శంకర్. హలో ఎవరు? నేను మీ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు. మీ ఇంటి ముందు చెప్పులు ఎవరు ఎత్తుకపోతున్నారు? అవునా? తొందర రండి. హలో కల్లు. హలో మేడం, మీకు పార్సల్ వచ్చింది మేడం. అవునా, వస్తున్నాను ఉండండి. ఇప్పుడు చూడు, ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకుంటారు. ఎలా ఉన్నావు కళ్ళు? నువ్వు లేకుండా నేను ఎలా హ్యాపీగా ఉంటాను శంకు? నేను కూడా అంతే కళ్ళు, నువ్వు లేకుండా బతకలేకపోతాను. ఐ లవ్ యూ కళ్ళు. ఐ లవ్ యూ శంకు. ఐ లవ్ యూ కళ్ళు. సూపర్ ప్లాన్ భయ్య, వెంటనే ఫోన్ చేయాలకు. హలో శంకర్, మీ చెప్పులు ఇక్కడ ఎవరు ఎత్తుకపోతున్నారు? తొందర రండి. హలో మేడం, పార్సల్ వచ్చింది మేడం. ఎప్పుడు తామంటే ఎప్పుడు తెస్తావురా? ఫోనడే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫ్రీ పార్సల్ మేడం. అవునా, వస్తున్నానండి. ఒకరినొకరు చూసుకుంటారు, వాళ్ళలో పాత ప్రేమ చిగురిస్తుంది చూడు. నేను అనుకున్నాను రా, నువ్వు పార్సల్ వేసుకోవడానికే పనికొస్తావని. చాలే ఆపే. నీ మొఖం చూసినప్పుడు అనుకున్నానే నా చెప్పులు దొబ్బేయడానికి వచ్చిన ఆ దొంగ మొహం దాన్ని నువ్వేనానే. ఓలమ్మో, నన్ను అంత మాట అన్నాడు దొండగాడు. ఇప్పుడు అసలైన ట్రూ లవ్ నీకు పరిచయం చేపిస్తా. ఎవరు? హలో వెంకీ. చెప్పరా మహేష్? అర్జెంట్ గా నీతో మాట్లాడాలరా, ఒకసారి పార్క్ దగ్గరికి రావా? వచ్చాను రా. ఇప్పుడు టిల్లుకి ఫోన్ చేస్తా. హలో టిల్లు, ఒకసారి అర్జెంట్ గా నువ్వు రావా అమ్మా, ఇక్కడ పార్క్ దగ్గర మాట్లాడాలి. వస్తున్నా అనగానే వస్తుంది. వీళ్ళది మూగ ప్రేమ కాబట్టి ఒకరికొకరు చూసుకుంటారు. చెప్పనా వాళ్ళది మూగ ప్రేమ అని, వీళ్ళది నిజాయితీ ప్రేమ అంటే. సూపర్ సార్, ఎంబడే పిలిపించండి. హలో వెంకీ. ఎరా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎదవా పిడైపోయినావు. తిడతాంది ఏందయ్యా? ప్రేమ ఎక్కువైంది. అరే అర్జెంట్ నీతో మార్గాలు ఒకసారి రారా. ఎందుకు వస్తాను చెప్పేయటం? వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే టిల్లుకి ఫోన్ చేస్తా. హలో టిల్లు. ఎందుకన్నా మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? ఈమె కూడా తిడతాంది కదా. అంటే ఈమె కూడా ప్రేమ ఎక్కువ అన్న కదా. అమ్మ చెల్లె ఒక్కసారి మాట్లాడి అర్జెంట్ రా అమ్మా. వస్తున్నా. వచ్చింది భయ్యా. చెప్పాను మూగ ప్రేమ అని, ఒక్కరొకరు మాత్రమే చూసుకుంటారు, మాటలు ఉండవు. చూసుకున్నారు భయ్యా వీళ్ళు.
గుమ్మడికాయతో పొట్టేసుకొని నీ సత్తా అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ముగ్గురికి ఒకటేసారి ఫోన్ చేస్తా. హలో హలో, ముగ్గురు ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నావురా? నా పిల్లలకి రిసెప్షన్ చేస్తున్నా, కొంచెం రండ్రా. వచ్చారా? వచ్చిరు భయ్యా. ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటారు. చూసుకుంటారు భయ్యా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తారు, ఇప్పుడు కింద పడి బోరులా ఏరుస్తారు. భయ్యా ప్లాన్ మాత్రం అదిరిపోయింది, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వెంటనే అప్లై చేయి. చేస్తా చూడండి. ఫోన్ చేయి. హలో హలో, అరే ఎక్కడున్నారా ముగ్గురు? ఎందుకురా? పిల్లని రిసెప్షన్ ఉంది, మీరు రావాలరా తప్పకుండా. సిగ్గులేదురా? నువ్వు చేసింది ఏమో పని, మళ్ళీ పై దానికి మమ్మల్ని పిలుస్తావా? నాకు మీరు తప్ప ఎవరు ఉన్నారా? వచ్చిరు భయ్యా, నిజంగానే వచ్చిరు. చూడు ఇప్పుడు. అరే మీరేంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? అవును, పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉన్నావు. ప్రేమించిన అమ్మాయి పక్కన పెట్టుకొని ఎలా హ్యాపీగా ఉంటారా మీరు? నీకు అది తెలవాలంటే మన పేదరాశి పెద్దమ్మాయి చెప్పాలి. పెళ్ళికి ముందు ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదురా, పెళ్ళైన తర్వాత మీతో ఎలా ఉన్నారనేది ముఖ్యం. పెళ్లికి ముందు ఎలా ఉన్నారు, ఎవరిని ప్రేమించారనేది కాదరా, పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుని వచ్చే ప్రేమలో నిజమైన ప్రేమనా? ఇది తెలియక ఎంత పెద్ద తప్పు చేశారు. నా పిల్లలు నాకు ఇయ్యవు భయ్యా. నేను నీ లెక్క కాదు, నా పెళ్ళాన్ని ఇంకొనికి ఇచ్చి పెళ్లి చేయడానికి. ఇదో బతుకా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది భయ్యా? అడుకోపో. అయ్యా నాకు పెళ్లి చేయండి అయ్యా.